హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది. గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాము. గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్నప్పుడు సార్ అయితే కొన్ని రోజులు సీరియల్లోకి రాకపోవడం అయితే జరిగిందనమాట. సార్కి కాల్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కొన్ని రీజన్స్ వల్ల సార్ అయితే 6 months వరకు రిషి సార్ అయితే దాదాపుగా 6 నెలల వరకు అయితే సీరియల్లోకి రాకపోవడానికి అసలు రీజన్ ఏంటి, అసలు ఎందుకు రావట్లేదు, ఏం జరిగింది అంటూ అభిమానులు అయితే చాలా టెన్షన్ అయితే పడ్డారు. రిషి సార్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అసలు సార్ గురించి చాలా వెయిట్ చేశారు. ఎప్పుడు వస్తారు సార్ అంటూ సార్కి పర్సనల్గా మెసేజెస్ చేయడం కానీ, లేదా గీతాశంకర మూవీ షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రావట్లేదా అని చాలా సోషల్ మీడియాలో క్వశ్చన్స్ అయితే వేసుకోవడం అయితే జరిగిందనమాట. ఎవరికి వాళ్ళకు సార్కి అయితే పర్సనల్గా మెసేజెస్ కూడా చాలామంది చేయడం అయితే జరిగిందనమాట. రిషి సార్ రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే సార్కి కొంచెం ఫ్రాక్చర్ అవ్వడం వల్ల రిషి సార్ అయితే సీరియల్లోకి రాలేకపోయారు. కానీ అభిమానులో ఉన్న ప్రేమతో మళ్ళీ 6 months తర్వాత రిషి సార్ అయితే సీరియల్లోకి ఖచ్చితంగా వచ్చేసారు. సీరియల్ కూడా సార్ వచ్చిన కొన్ని రోజులకే ఎండ్ అయితే చేయడం జరిగిందనమాట. ఏం చేయడం వల్ల అభిమానులు కూడా ఎంత తొందరగా ఏం చేశారా అన్నట్టు చాలా ఫీల్ అయ్యారు. సో రిషి సార్ ఎంట్రీ అయితే చాలా బాగుండింది. 6 months తర్వాత ఆటోలో రావడము, వచ్చి వసుధని గుద్దడము, ఒక ఆటో డ్రైవర్ డ్రెస్లో రావడం, ఆటో డ్రైవర్ వేషంలో ఉన్న రిషి సార్ని చూసి వసుధర అయితే ఆశ్చర్యంగా చూసిందనమాట. చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా సార్ సీరియల్లోకి. అప్పుడు రిషి సార్ని డిఫరెంట్గా ఒక ఆశ్చర్యంగా చూసింది. ఏంటి ఇలా, అసలు ఎవరు రిషి సారేనా కాదా అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోయిందనమాట. అలా ఓల్డ్ మెమొరీస్ అయితే ఫ్యాన్స్ అయితే మళ్ళీ రీకలెక్ట్ అయితే చేసుకుంటున్నారు. సీరియల్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా, అందులో జరిగిన ప్రతి ఒక్క సీన్ కూడా అభిమానులు అయితే మళ్ళీ రీకలెక్ట్ అయితే చేయడం జరుగుతుందనమాట. దానికి సంబంధించిన వీడియోస్ అండ్ ఫొటోస్ని కూడా వాళ్ళు చక్కగా ఎడిట్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో షేర్ చేసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా రీకలెక్ట్ అయితే చేసుకుంటున్నారు అభిమానులు. ఈ విషయాలు వాళ్ళకైతే గుర్తున్నాయో లేదో కానీ అభిమానులు మాత్రం వాళ్ళ మీద ఉన్న ప్రేమ అభిమానులతో గుర్తుపెట్టుకొని మరి ఎప్పటికప్పుడు రీకలెక్ట్ అయితే చేసుకుంటున్నారు. మీకు ముఖేష్ గౌడ వసుధర నచ్చినట్లయితే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే కావాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.